వేదికలో అపరాజిత అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది అలాంటి పవిత్రమైనది. మరియు ఈ పువ్వు రోజుకి 6 గంటల సేపు వెలుగుతూనే ఉంటుంది. అంటే తెరుచుకొని ఉంటుంది. 6 గంటల తర్వాత ఇది మొత్తం వాడిపోతుంది. మరియు ఇది బతకడానికి సరైన సన్ కావాలి మరియు క్లైమేట్ కూడా కావాలి. సన్లైట్ ఎందుకు అంటే దీనికి విటమిన్ డి మరియు మినరల్స్ ఇస్తుంది. అదే మన వెదర్ అయితే దీని క్లైమేట్కి తగ్గట్టు చలిగా కొంచెం ఎండగా ఉంటే ఇది సాధారణంగా బతికేస్తుంది. ఈ పువ్వు క్లిటోరియా టెనటా అనే జాతికి సంబంధించిన పువ్వు. ఈ పువ్వులో చాలా వివిధ రకాలుగా ఉన్నాయి. ఇవి పర్పుల్ కలర్లో కాకుండా పింక్ కలర్, వైట్ కలర్ అండ్ రెడ్ కలర్లో కూడా పూస్తాయి. ఇది క్లిటోరియా టెనటా అనే ఒక బ్రీడ్కి సంబంధించిన పువ్వులు. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఇది ఫేస్ బ్రైట్నింగ్ని పెంచుతుంది అని చెప్పాను. ఎలా పెంచుతుందో చూద్దాం పదండి. అంటే బ్రైట్నెస్ని పెంచుతుంది అనగానే ఆ పువ్వులని క్రష్ చేసి ఫేస్ మీద అప్లై చేయడం కాదండి. దీన్ని ఇంకో విధంగా